అలాగనే వీరిద్దరు కూడా దిగంబరులుగా ఉంటే వీళ్ళకి వస్త్రాలను ఇవ్వడానికి దేవుడు ఏం చేశాడు తెలుసా? ఒక జంతువును బలిచ్చి వాడి చర్మంతో చొక్కాలను చేసి ఇచ్చాడు. అలాగునే దిగంబరులుగా పాపములు పడి నీవు నేనుంటే నీకు నాకు విలువ తేడానికి ఆయన కూడా అదే రీతిగా ఏ జంతువునైతే అక్కడ బలిస్తే ఆదాముకి అవ్వకి చొక్కా ఏర్పడిందో, చర్మపు చొక్కా, అలాగని యేసు ప్రభు కూడా వదకు తేయబడిన గొర్రె పిల్ల వలె బలైతే నీకు నాకు రక్షణ వస్త్రం వచ్చింది. ఏమొచ్చింది? రక్షణ వస్త్రం వచ్చింది. అయితే ఈ వస్త్రమును కోల్పోతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. చిన్న చిన్న కారణాల చేత రక్షణ వస్త్రమును కోల్పోవటం లేదా? ఇప్పుడు నా సొక్క ఇక్కడ చినిగిందండి, ఇక్కడ చినిగింది, దీన్ని వేసుకొని నేను తిరగలుగుతానా? లేదు. మీరు వేసుకొని వచ్చినవి కొంచెం చినిగిని అవి మీరు వేసుకొని ఇక్కడికి రాగలుగుతారా? వస్తారా? పొరపాటును కూడా రారు. అవునా? ఈ వస్త్రముకే నువ్వు అంత జాగ్రత్త తీసుకుంటున్నప్పుడు, ఈ వస్త్రముకే అంత విలువిస్తున్నప్పుడు రక్షణ వస్త్రమునికి ఇంకెంత విలువ ఇవ్వాలి? అందుకే భక్తుడు దేవుడు అంటాడు, వస్త్రములు కాపాడుకున్నవాడు ధన్యుడు. ఏ వస్త్రములు? ఈ వస్త్రముల రక్షణ వస్త్రమును కాపాడుకున్న వాళ్ళు ధన్యులు. ఏ విధంగా అయితే ఈ యొక్క ఆదాముకి అవ్వకి దేవుడు వస్త్రాలు ఇచ్చాడో అలాగనే నీకు నాకును కూడా రక్షణ వస్త్రాలు ఇచ్చాడు. ఆ విలువలేని బ్రతుకులకి విలువ ఏ విధంగా అయితే ఇచ్చాడో మనకును కూడా దేవుడు విలువనిచ్చాడు, ఘనతనిచ్చాడు, మహిమనిచ్చాడు. అది దానిని మనం నిలబెట్టుకునే వారిగా ఉండాలి. ఈ రక్షణ వస్త్రం ఎలా కోల్పోతారు? ఎలా దేవుని మహిమను కోల్పోతారు? ఎలా దేవునికి దూరం అవుతారు అంటే, వాక్యంలో మీరు చాలాసార్లు వినే ఉంటారు. ఒక వ్యక్తికి దేవుడు వస్త్రాన్ని ఇస్తే, ఒక వ్యక్తికి దేవుడు ఘనతనిస్తే, ఒక వ్యక్తికి దేవుడు ఉన్నతమైన స్థితినిచ్చి యెరూషలేములో ఆ వ్యక్తిని నిలబెడితే ఈ వ్యక్తి ఏం చేస్తాడో తెలుసా? యెరూషలేముని విడిచి ఆ మిగతాది మీరు పూర్తి చేయాలి. మీరు విన్న వాక్యాలకి ఇవన్నీ నేను నా పరలోకపు వర్తమానాలు తెచ్చి చెప్తున్నానా? బైబిల్లో లేని అని చెప్తున్నానా? మీరు నాకంటే చాలా సీనియర్. అవునా? కాదండి? ఆల్రెడీ ఇప్పుడు చెప్పే ఉపదేశం కూడా మీరు అనేక మార్లు వినే ఉంటారు. ఈ వ్యక్తిని ఎక్కడుంచాడు దేవుడు? యెరూషలేములో ఉంచాడు. తల్లిగారు చెప్పారులే కానీ చిన్నగా చెప్పారు. యెరూషలేములో ఉంచాడు. కానీ ఈ వ్యక్తి ఎక్కడికి వెళ్తున్నాడు తెలుసా? యెరికోకు దిగిపోతున్నాడు. యెరూషలేము నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు చెప్పాలి? ఎక్కడికి? యెరికోకు దిగిపోతున్నాడు. దేవుడి దగ్గర నుంచి ఎక్కడికి దిగిపోతున్నాడు? లోకములోనికి దిగిపోతున్నాడు. పరిశుద్ధత కాడ నుంచి ఎక్కడికి పోతున్నాడు? పాపంలోనికి వెళుతున్నాడు. మీరు గమనించండి. ఈ యొక్క యెరూషలేము నుంచి ఈ వ్యక్తి ఆ యెరూషలేము నుంచి దిగి వెళుతూ ఉంటే మధ్యలో దొంగలు ఎదురయ్యారు. అవునా? దొంగలు ఎదురైన వాడు ఏం చేయాలి? అతడి దగ్గర డబ్బులుంటే తీసుకోవాలి, బంగారం ఉంటే తీసుకోవాలి. కానీ ఆ వ్యక్తి, ఆ దొంగలు మొట్టమొదటి చేసిన పని ఏంటో తెలుసా? ఏంటిదమ్మా? ఏంటిది? ఏం చేశారు తెలుసా? మొట్టమొదట తన వస్త్రములు దొంగలించాడు. ఏం దొంగలించాడు? ఎందుకు వస్త్రములు దొంగిలించబడి? వస్త్రమును వాళ్ళు దొంగిలించడానికి ఏం జరిగింది అక్కడ అంటే, అతడే చక్కగా యెరూషలేములో ఉండకుండా యెరూషలేము నుంచి యెరికోకు దిగిపోవడం వలన తన వస్త్రములు దొంగిలించబడినవి. ఈరోజు మన రక్షణ వస్త్రాలు కోల్పోవడానికి గల కారణం ఏంటో తెలుసా? దేవుని మహిమను మనం కోల్పోవడానికి కారణం ఏంటో తెలుసా? ఎప్పుడైతే నువ్వు ఆ యెరూషలేముని విడిచి యెరికోకు దిగిపోతూ ఉంటావో నీకు తెలియకుండానే నువ్వు రక్షణ వస్త్రమును కోల్పోయే ప్రమాదము ఉంది. ఇందాక మనం పాట పాడుకున్నామే, ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యమని. ఈ వస్త్రమును కోల్పోయిన వ్యక్తిని పోయి ఆ పాట నువ్వు పాడుకున్న ఏమి ప్రయోజనము ఉందంటారా? అయితే ఈ వస్త్రమును కాపాడుకున్నట్టు ఎలా అంటే, ఈ వ్యక్తి అక్కడే ఉంటే, ఆ యెరూషలేములోనే ఉంటే, దేవుని సన్నిధిలో ఉంటే, దేవుని దగ్గరే ఉంటే ఏ మాత్రం ఈ అవకాశము ఉండదు కదా. తర్వాత ఏం చేశారు వాళ్ళు అంటే, అతడిని గాయపరిచారు. ఏం చేశారు?
గాయపరిచి ఆయన గాయములు రేపారు. అయినా సరే మన చేతులారా మనం మన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నా, మన చేతులారా మనం మన ఆత్మీయ జీవితాన్ని పతనం చేసుకుంటున్నా సరే, మనల్ని కొన్నాడే ఎవరు? యేసయ్య. ఆయన అమూల్యమైన రక్తమును చిందించి మనల్ని కొన్నాడే. పోతే పోయాలే ఆయన ఇప్పటికీ కూడా అనుకోవట్లేదు. అంటే వస్త్రమును కోల్పోయినా, దుష్టుడి చేతికి చిక్కి గాయపరచబడినా, నువ్వు లోక సంబంధిగా మారుతున్నా సరే యేసయ్య ప్రేమ నీ మీద ఏమాత్రము తగ్గట్ల. ఎన్నిసార్లు నువ్వు దేవుని గాయపరిచినా, ఎన్నిసార్లు దేవునికి వ్యతిరేకమైన నడతలు నడిచినా సరే ఆయన ఇప్పటికీ కూడా మనల్ని విడిచిపెట్టాలి, వీరిని విడిచిపెట్టాలి, వీరిని వదిలేయాలి, పోతే పోయారులే వాళ్ళే అని ఇప్పటికీ కూడా ఆయన అనుకోవడం లేదు. మన తల్లి అనుకునేది కొంతకాలం ప్రయాసపడి వీడి మాటనలే పోతే పోయాలే, మన భార్య అనుకోవచ్చు పోతే పోయాలే, మన భర్త అనుకోవచ్చు పోతే పోయాలే అని. కానీ యేసయ్య అనుకోలా. ఇప్పటికీ కూడా అనేకమైన ఇబ్బందుల్లో, అనేకమైన దేవునికి వ్యతిరేకమైన కార్యాల్లో నువ్వు ఉన్నా సరే ఆ పరలోకపు తండ్రి నిన్ను వెతుక్కుంటూ వచ్చి ఇప్పుడు కూడా మరలా తిరిగి నీకు రక్షణ వస్త్రమును దయచేయాలని, నీ గాయములు కట్టాలి అని ఆయన పదే నీకు అవకాశం ఇస్తూనే ఉన్నాడు. పదే మనకు అవకాశము ఇస్తూనే ఉన్నాడు. ఇప్పటికైనా సరే మీ జీవితాలను ప్రభువుకు అప్పగించుకోగలిగితే చాలండి. ఈ వ్యక్తికి ఎందుకు శ్రమలు వచ్చినాయి? ఎందుకు ఈ వ్యక్తి గాయపరచబడ్డాడు అంటే ఒకటే కారణం. ఏంటిది? చెప్పండి, పెద్దగా చెప్పండి. ఏంటిది? యెరూషలేముని విడిచి యెరికోకు దిగిపోతూ ఉన్నాడు. అవునంటారా కాదంటారా? అదే యెరూషలేములో ఉంటే ఈ వ్యక్తికి ఏమన్నా తక్కువైద్దా? దొంగలు అక్కడికి వెళ్ళగలరా? వెళ్ళలేరు కదా. కానీ ఈ వ్యక్తి పతనానికి ఎవరు కారణం? చెప్పండి, ఎవరు కారణం? తానే కారణం. ఈరోజు చాలామంది ఆత్మీయులు అనేక విధాలుగా ఇబ్బందులు ఎదుర్కోవడానికి కారణం ఎవరో తెలుసా? ఎవరు చెప్పాలి? ఎవరు? వాళ్ళే కారణాలుగా మారుతున్నారు. కానీ దేవుడైతే మనల్ని ఉన్నత స్థితిలో ఉంచాలని ఆశపడుతూ ఉన్నాడు. ఇప్పటికైనా సరే నా బిడ్డలు నా దగ్గరకు వస్తే వాళ్ళ